పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే పతంగుల తయారీతో ఉపాధి కల్పన. సో నేను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా పతంగుల పండగ అయితే జరిగింది. సో అక్కడ చూసుకుంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ ను ప్రారంభిస్తున్న జూపల్లి కృష్ణారావు అలాగే మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్త చూసుకుంటే ఆ 2 కేసుల దర్యాప్తుకు సిట్ బృందం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో ఈ 2 కేసులు ఏంటంటే, ఒకటి ఐపీఎస్ అధికారినిపై మీడియా కథనాలు ఏవైతే తప్పుడు ప్రచారాలు చేశాయో, అసత్య ప్రచారాలు చేశాయో దాని మీద ఒకటి, ఇంకొకటి రేవంత్ రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు సమాచారానికి అటాచ్ చేసి స్ప్రెడ్ చేస్తున్న ఒక రూమర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ 2 కేసులకి సంబంధించి సిట్ ని దర్యాప్తు బృందం కింద ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో ఈ దర్యాప్తు బృందానికి హెడ్ ఇప్పుడు సిపి సజ్జనార్ నేతృత్వంలోనే జరుగుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ అధికారులపై దర్యాప్తుకు ముందస్తు అనుమతి తీసుకోవాలా అన్న ఒక ప్రశ్నకి ఇక్కడ 2 విధాలుగా సమాధానాలు వచ్చాయి సుప్రీంకోర్టు తరపు నుంచి. సో అవినీతి నిరోధక చట్టంలో చేర్చిన 17A పై అలాగే సుప్రీం ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. సో అవేంటో చూద్దాం ఇక్కడ. సో అది రాజ్యాంగ వ్యతిరేకం అంటూ జస్టిస్ నాగరత్న చేసిన కొన్ని అభిప్రాయం ఇక్కడ ఉన్నాయి. సో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A రాజ్యాంగ వ్యతిరేకం, దాన్ని రద్దు చేయాలని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. సో అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారిపై విచారణకు ముందే అనుమతి తీసుకోవాలనే నిబంధన ఆ చట్ట లక్ష్యానికి విరుద్ధమైందని కూడా పేర్కొన్నారమే. అంతేకాదు దర్యాప్తు అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయించడానికి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసి ఉండాల్సింది అంటూ కూడా తీర్పులో భాగంగా ఆమె తీర్పునిచ్చారు. సో ఇంకొక అభిప్రాయం ఇక్కడ ఉంది. సో అధికారుల రక్షణకు అవసరమే అంటూ కూడా జస్టిస్ విశ్వనాథన్ చేసిన కొన్ని అభిప్రాయాలు ఇక్కడ ఉన్నాయి. సో సెక్షన్ 17A నిబంధన రాజ్యాంగ సమ్మతమేనని, నిజాయితీపరులైన అధికారుల రక్షణకు అవసరమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది లోకాయుక్త అలాగే లోకపాల్ నిర్ణయించాలంటూ కూడా ఆయన తెలిపారు. సో పాలన వ్యవహారాల్లో అధికారులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి అలాగే ప్రతిభావంతులు ప్రభుత్వ సర్వీసుల్లోకి రావడానికి ఇది దోహదపడుతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే సాఫ్ట్వేర్ బలహీనం, తహసీల్దార్ ఉదాసీనం. సో తక్కువ చెల్లించిన రిజిస్ట్రేషన్ పూర్తి అవుతున్న కొన్ని అక్రమాల అవినీతులు అయితే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సో తిరస్కరణకు గురవని తప్పుడు లావాదేవీలు. సో తప్పుడు లావాదేవీలు ఒకప్పుడు రిజెక్ట్ అయ్యేవి, అవి ఇప్పుడు జరగట్లేదు అంటూ కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇక్కడ చూసుకుంటే జల వివాదంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటూ కూడా నీటిపారుదల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. సో ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడించండి. మన సర్కార్ వచ్చాకే వివాదాలపై చురుగ్గా పనిచేస్తున్న విషయం ప్రజలకు కూడా తెలిసిందే. తుమ్మిడిహిట్టు డిపిఆర్ ను సిద్ధం చేసి ప్రాధాన్య ప్రాజెక్టులకు భూమిని సేకరించండి అంటూ కూడా అధికారులకు ఆదేశించారైనా. సో ఆ తర్వాతే సవరణ అంచనాలు పంపండి, కాళేశ్వరంలో కీలక మార్పులు పూర్తి చేయండి అంటూ కూడా స్పష్టం చేశారు. ఇసుక భూభారతి దిద్దుబాటు పోర్టల్లో మార్పులు చేసిన సీసీఎల్ఏ ఎడిట్ చేయకుండా ఉండేలా మార్పులు, సెక్యూరిటీ చెక్, పేమెంట్స్ ఇంటర్ఫేస్ అప్డేట్ అలాగే సో డాక్యుమెంట్ల పరిశీలన తహసీల్దార్లకు అప్పగించారు. 17 లోగా నివేదిక అందించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో అధికారుల పాత్రపై అనుమానాలు, రైతులకు రెవెన్యూ అధికారుల నోటీసులు. సో దొంగల్ని తేల్చాలంటే వివరాలు ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు చేశారు. ఈ అవకతవకలు ఏవైతే జరుగుతున్నాయో తహసీల్దార్ నుంచి ఫిర్యాదులు అందిన మేరకే ఈ దర్యాప్తు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో యాదాద్రి జిల్లాలో 45 మందిపై కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇక వ్యక్తి హనన కథనాలపై సిట్. సో ఇందాక చూసుకున్నాం. సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు, డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు. సో ఓ అసత్య కథనానికి సీఎం మార్ఫింగ్ ఫోటోను జత చేయడంపై నారాయణపేటలో కేసు నమోదైంది. సో మహిళా ఐపీఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై జయశంకర్ రంజన్ ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. సో ఈ 2 ఫిర్యాదుల ఆధారంగా సిట్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో అసత్య ప్రచారం వెనుక ఉన్న రిపోర్టర్, ఎడిటర్, సంస్థ యాజమాన్యం గుర్తింపు కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఇక మరో పత్రికలకు చూసుకుంటే అంతులేని దోపిడీ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లో తవ్వే కొద్దీ వెలుగులోకి అక్రమాలు వస్తున్నాయి. సో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సో ఆడిట్ 2 రకాల లావాదేవీలో తేడాల గుర్తింపు. సో ఆయా లావాదేవీలపై తహసీల్దార్ వివరణ కోరిన ఉన్నతాధికారులు వాటిలో దోపిడీ జరిగినట్టు తేలితే స్కామ్ విలువ 100 కోట్లు ఉండొచ్చు అంటూ కూడా అధికారులు అంటున్నారు. సో సీసీఎల్ఏలో పనిచేస్తున్న వారి అండతోనే ఈ భాగవతం మొత్తం నడుస్తుంది అంటూ కూడా స్పష్టంగా చెబుతున్నారు ఉన్నతాధికారులు. సో అధికారుల నిర్లక్ష్యం అలాగే సాంకేతిక దుర్వినియోగం, సిబ్బంది కుమ్మక్కయ్యే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం. సో చలాన్లు ఎడిట్ చేయకపోతే ఖచ్చితంగా హ్యాక్ చేసి ఉంటారు అనే అనుమానం కూడా ఉన్నతాధికారులు బయటపెడుతున్నారు. ఇసుక రావణ కాష్టగా మారిన ఈ
ఇరాన్. ఎక్కడ చూసినా నిరసనలు, మంటలు, అల్లర్లే చెలరేగుతున్నాయి ప్రస్తుతం ఇరాన్‌లో. సో, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో 2003కు పెరిగిన మరణాలు. సో, పలు బ్యాంకులు, దుకాణాలు దగ్ధం, ఇంటర్నెట్, ఆన్‌లైన్ సేవలు కూడా బంద్ అయ్యాయి. సీఎం మంత్రి కేసుల దర్యాప్తుకు సిట్ ఇందాక కూడా చూసుకున్నాం. సో, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఈ నెల 19న నామినేషన్, 20న అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పతంగి ఫెస్టివల్ ఇందాక చూసుకున్నాం. పతంగుల సంబరం. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ సో ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ కు 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, అలాగే 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ కైట్ ప్లేయర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. సో, వివిధ ఆకృతులు అలాగే రంగురంగుల గాలిపటాలను ఎగరవేశారు. సో, 1200 రకాల స్వీట్స్ తో పాటు 60 స్టాళ్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ పిండి వంటల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్లు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. సో, ఇటీవల కాలంలో చూసుకుంటే భారత్, అలాగే చైనా, రష్యా అంటూ ప్రతి ఒక్కరికి ట్రంప్ నుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి వరుసగా. సో, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన ఇది. సో, ఇండియా, చైనా, యుఏఈ, టర్కీ దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది ఈ సుంకాల శాతం. సో, ఇండియాపై సుమారు 75% పైగా ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇసుక గిగ్ వర్కర్లకి ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, గత కొంతకాలంగా గిగ్ వర్కర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సమ్మె కూడా కొనసాగించారు. సో, దానికి దిగొచ్చాయనే చెప్పొచ్చు సంస్థలు. సో, 10 మినిట్స్ డెలివరీ బంద్. సో, ఈ స్విగ్గీ కానివ్వండి, జొమాటో, ఇన్స్టామార్ట్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఏదైతే 10 మినిట్స్ టార్గెట్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చాయో దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా సంస్థలు అయితే ఇప్పటికే అంగీకరించాయి. సో, ఫలించిన గిగ్ వర్కర్ల పోరాటం. బ్లింకిట్, స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు జరిపింది. సో, 10 మినిట్స్ డెడ్ లైన్ ఎత్తేస్తున్నట్లు సంస్థలు కూడా ఇప్పటికే ప్రకటించేశాయి. ర్యాష్ డ్రైవింగ్ అలాగే యాక్సిడెంట్స్ తగ్గుతాయి అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇసుక వీధి కుక్కల కేసులో సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సో, అవేంటి ఇక్కడ చూసుకుంటే, కుక్క కరిస్తే భారీ పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందే అంటూ కూడా స్పష్టంగా తెలిపారు. సో, గత 5 ఏళ్లుగా రూల్స్ అమలు చేయట్లేదని సుప్రీం ఫైర్ అయింది. కుక్క కాటు కేసులకు డాగ్ లవర్స్, ఫీడర్స్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది అంటూ స్పష్టం చేసింది సుప్రీం. ప్రజల ప్రాణాలు పోతున్నా కళ్ళు మూసుకుని ఉండాలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక చైనా మాంజాకి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక కేసు వస్తూనే ఉంది. సో, చైనా మాంజా ప్రమాదాలపై నివేదిక ఇవ్వండి అంటూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ కు SHRC నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక వైద్య శాఖలో 9,574 పోస్టులు భర్తీ, మరో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతుంది. సో, ఫైనల్ కు చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో, మంత్రి దామోదర్ స్పష్టం చేశారు ఇదే విషయాన్ని. 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకల్.